నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో బలూచిస్తాన్ పై ఫోకస్ చేశారు ఇస్లామాబాద్ పాలకులు. అక్కడి తిరుగుబాటుదారులను ఉక్కుపాదంతో అణిచివేసేలా హిందూ మహిళను రంగంలో దింపింది. బలూచిస్తాన్ తిరుగుబాటుదారులకు భారత్ మద్దతు ఇస్తోందన్న అనుమానంతో ఈమెని ఎంపిక చేసినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్ వాసి 25 ఏళ్ల కాశీష్ చౌదరి. ఆమె ఇప్పుడు ఆ ప్రాంతం అసిస్టెంట్ కమిషనర్గా నియమించారు అక్కడ పాలకులు. చిన్న వయసులోనే కీలకమైనటువంటి ఆ ప్రాంతానికి ఆమె నియమించడం వెనుక రకరకాల కథనాలు లేకపోలేదు. బలూచిస్తాన్లోని అత్యంత అభివృద్ధి చెందినటువంటి చాగై జిల్లాలోని నోష్కీ పట్టణంలో ఆమె ఉంటున్నారు. అయితే బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ BPSC పరీక్షలో ఆమె విజయం సాధించడంతో ఈ పదవిలో ఆమెను నియమించారు. అయితే పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో హిందూ జనాభాలో ఎక్కువ మంది అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ప్రాంతం నుంచి కాశీష్ చౌదరి ఫ్యామిలీ బలూచిస్తాన్ వచ్చింది. బుధవారం కాశీష్ చౌదరి తన తండ్రితో కలిసి బలూచిస్తాన్ సీఎం సర్ఫరాజ్ బుఖ్తీని కలిశారు. పాకిస్తాన్ హిందూ మహిళలకు ఈ స్థాయి పదవి ఇవ్వడం అంటే ఆషామాషి కాదు. కాకపోతే ఈ ప్రాంతంలో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ పదవి ఇచ్చారని అంటున్నారు. లేకుంటే 25 ఏళ్ల ఆ ప్రాంతం అసిస్టెంట్ కమిషనర్ పదవి అంటే మామూలు విషయం కాదంటున్నారు. అయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వారం క్రితం ఓ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. రోజు రోజుకు వారి ఆగడాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తమకు ప్రత్యేకంగా దేశం కావాలని ఇస్లామాబాద్ పాలకులపై ఒత్తిడి చేస్తున్నారు. ఆ ప్రాంతంలో కేవలం 5% మాత్రమే వ్యవసాయ భూమి ఉంది. అయితే ఆ ప్రావిన్స్ వెనుకబడడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్తున్నారు. కాకపోతే ఆ ప్రాంతం ఖనిజ సంపదను ఇస్లామాబాద్ పాలకులు దోచుకుపోతున్నారని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రధాన ఆరోపణ. అందుకే తమను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని దశాబ్దాల తరబడి అక్కడ ప్రజలు కోరుతూ ఉన్నారు. అయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి భారత్తో సంబంధాలు ఉన్నాయని ఇస్లామాబాద్ పాలకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో హిందూ మహిళకు కీలక పదవి అప్పగించారని పెద్ద ఎత్తున అపవాదు వినిపిస్తోంది.